హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సూపర్ స్టార్ కృష్ణ గారి 55వ సినిమా అత్తలు కోడళ్ళు మూవీ విశేషాలు మీకోసం. నందిని ఫిల్మ్స్ బ్యానర్ పై పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో 1971లో వచ్చిన ఈ సినిమాలో కృష్ణ, వాణిశ్రీ, నాగభూషణం, కేవి చలం, రాజబాబు, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్, పెరుమాళ్లు, సూర్యకాంతం మొదలగు భారీ తారాగణం కలిసి నటించారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే ముగ్గురు కోడళ్ళు ముగ్గురు అత్తల మధ్య జరిగిన స్టోరీ ఇది. రావి కొండలరావు రెండవ భార్య అయిన సూర్యకాంతం గయ్యాలి, స్వార్థపరురాలు. ఇక మొదటి భార్య కొడుకే సూపర్ స్టార్ కృష్ణ. ఈయన్ని నాయనమ్మ హేమలత చాలా ప్రేమగా పెంచుతుంది. సూర్యకాంతకి కృష్ణ గారంటే పడదు. ఇక సూర్యకాంతం కొడుకు చంద్రమోహన్ కూతురు లీలారాణిని ప్రేమగా చూస్తూ అత్తగారిని ఆడిపోసుకుంటూ ఉంటుంది. ఇక రావికొండలరామేమో భార్య మాటకు ఎదురు చెప్పలేక ఆమె ప్రోత్సాహంతో టౌన్ కు వెళ్లి ఒక వ్యాపారం ప్రారంభిస్తాడు. ఇంటి దగ్గర వ్యవసాయం కృష్ణ గారు చూసుకుంటారు. వాణిశ్రీ ఏమో కృష్ణ గారి మేనమామ కూతురు. ఆమె కృష్ణను ప్రేమిస్తుంది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు. సూర్యకాంతం అన్న అల్లు రామలింగయ్య ఏమో కోర్టు పక్షి. అతను తన కూతురు మణిమాలను చంద్రమోహన్కి ఇవ్వాలనుకుంటాడు. కానీ సూర్యకాంతం కొడుకు రాజబాబు అల్లు రామలింగయ్య కన్నుగప్పి మణిమాలకి తాళి కడతాడు. ఆ బస్తీలో సూర్యకాంతం ఐశ్వర్య మదంతో నాగరిక సామాజ పద్ధతులకు అలవాటు పడింది. చంద్రమోహన్ చదువు లేక చెడిపోతాడు. జమీందారు నాగభూషణంకి రాతను ఇచ్చి పెళ్లి చేస్తుంది సూర్యకాంతం. అయితే నాగభూషణం ఏమో పచ్చి మోసగాడు. క్లబ్బులకు జూదాలకు అలవాటు పడ్డాడు. అతడు అతని తల్లి ఛాయాదేవి మాటలకు మోసపోయి సూర్యకాంతం తన ఉన్న ఆస్తినంతా పోగొట్టుకుంటుంది. చివరకు అసలు బండారం బయటపడడంతో సూర్యకాంతకు బుద్ధి వచ్చి అందరితో కలిసిపోవడమే ఈ సినిమా. ఇక పాటలు పాలపిట్ట, చీరకు రవికట్నము, ఈ వీణ పలికించు, అమ్మమ్ము అత్తమ్ము అని, భలే భలే బావయ్య, కుల్లో చంద్రుడు వంటి పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఈ సినిమా 1971 ఏప్రిల్ 14న విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. థ్యాంక్ యూ గైస్. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు.